ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేటలో నకిలీ ఆసుపత్రులు, నకిలీ వైద్యుల విషయంపై ఐఎంఏ సభ్యులు మాత్రం సూర్యాపేట జిల్లా పోలీసులకైతే ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానికి అనుగుణంగా తమ విచారణను కూడా వేగవంతం చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఈ కేసు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పుడు వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది, ఏమేమి కేసులు నమోదు చేశారు? నిన్న మనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూర్యాపేట వారు వచ్చేసి మన సూర్యాపేట పట్టణానికి సంబంధించిన యాపిల్ స్కాన్ సెంటరు మరియు శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ కృష్ణ హాస్పిటల్, ఈ 3 హాస్పిటల్స్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద మనకు కొన్ని సర్టిఫికేట్ ఫోర్జరీ చేశారు. క్వాలిఫై లేని డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన దాని మీద మనం కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా విచారణ చేపట్టి వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ కూడా వెరిఫై చేయించి మనకు తెలంగాణ టీఎంఎస్సి, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కూడా మేము లెటర్లు పెట్టి తద్విధంగా మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఓకే, అయితే యాపిల్ స్కానింగ్ సెంటర్ మనకి దాదాపు 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా ఈ వైద్యం స్కానింగ్ చేస్తున్నారు. 200 కోట్ల వరకు కూడా ప్రజల సొమ్మును అక్రమంగా గుంజాడని కూడా తెలుస్తూ ఉంది సార్. అసలు ఈ విచారణ ఆ విధంగా ఏమైనా సర్వే నెంబర్లు అవన్నీ కూడా సేకరించినట్టు తెలుస్తూ ఉంది సార్. ఎంతవరకు వాస్తవం సార్ అది? అలాంటిది ఏం లేదండి. హాస్పిటల్కి నిన్న సాయంత్రం ఇచ్చారు కంప్లైంట్, ఎఫ్ఐఆర్ అయింది. దాని విచారణ వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ మీద, ఫోర్జరీ వాటి మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మిగతా వాటికి సంబంధించి ఎలాంటి కూడా మనకు కంప్లైంట్ లేదండి. ఓకే, అంటే ఇంకా ఇప్పుడు ఈ ఫేక్ వైద్యుల పట్ల ప్రజలకు ఏమైనా పోలీస్ శాఖ నుంచి ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తారా సార్? మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే నాణ్యమైన వైద్యం ఉంటుంది. కాబట్టి ఎలాంటి క్వాలిఫై లేని డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే డబ్బులు పోతాయి, ప్లస్ మన ఆరోగ్యం కూడా పాడే అవకాశం ఉంది. కాబట్టి రెప్యూటెడ్ మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్న హాస్పిటల్స్కే వస్తే బాగుంటుంది అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు ఈ అభియోగాలు ఫేక్ వైద్యులపై, నకిలీ స్కానింగ్ సెంటర్లపై అభియోగాలు నిరూపిస్తే ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది సార్? వాళ్ళకు 3 నుండి 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరియు వీళ్ళ యొక్క పట్టా కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ దీంతోపాటు అదనంగా ₹1,00,000 వరకు ఫైన్ కూడా వేసే అధికారం కోర్టుకుంటుంది. ఆ విధంగా మేము ఇన్వెస్టిగేషన్ చేపడతాం. ఇది మొత్తంగా చూసుకుంటే పోలీసులు అయితే తమ విచారణ అయితే వేగవంతం చేయబోతున్నారు. ఖచ్చితంగా ఒకవేళ నేరం రుజువు అయితే కనుక వాళ్ళ ఎంబీబీఎస్ పట్టాలు రద్దు చేయడంతో పాటు కఠిన జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని కూడా వైద్యులు చెబుతా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే వీళ్ళు ఎంతకాలం నుంచి తమ అక్రమ వైద్యాన్ని, నకిలీ వైద్యాన్ని కొనసాగిస్తున్నారు, ఎంత మేరకు ప్రజల సామాన్యుల జేబులు చిల్లుబెట్టారనే విషయం కూడా పోలీసు విచారణలో తేలనుంది. మరోవైపు దీనిపై అప్రమత్తమైన చాలామంది ఆసుపత్రులు తమ ఆసుపత్రులను ఇప్పటికే మూసివేసి సూర్యాపేట నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా ఇట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని కూడా డీఎస్పీ గారు అయితే చెప్తా ఉన్నారు.